నమస్కారం. వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అప్రకటిత విద్యుత్ కోతలపై ధ్వజమెత్తిన విపక్షాలు, సబ్ స్టేషన్ ముట్టడించిన టీడీపీ సిపిఎం నాయకులు, ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. నగరపాలక సంస్థ అభివృద్ధి ఎవరికీ పట్టడం లేదని బాబురావు ఆవేదన, పన్నుల పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణ. ప్రైవేటు పరం కానున్న వర్మీ కంపోస్టు ప్లాంట్లు, పావులు కదిపిన విశాఖ ప్రైవేటు కంపెనీ, రంగం సిద్ధం చేసిన ప్రజారోగ్య శాఖ. మరో 2 మద్యం సిండికేట్లు అరెస్ట్, కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు, రిమాండ్ విధించిన కోర్టు. అప్రకటిత విద్యుత్ కోతని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ముత్యాలంపాడు సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించింది. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా పార్టీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ముత్యాలంపాడు సబ్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అప్రకటిత విద్యుత్ కోత వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇష్టారాజ్యంగా కోతలు విధించడం న్యాయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ముందు చూపులేని కారణంగానే ప్రజలు ఈ దుస్థితికి ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇటు స్కూళ్ళు ఓపెన్ అవబోతూ ఉన్నాయి. మరి పిల్లలు స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇటు ఉద్యోగులు అందరూ కూడా ఇంత మండే ఎండాకాలంలో కనీసం కరెంటు లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బందులు గురవుతా ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో రాష్ట్రానికి చెందిన మంత్రి, పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి కనీసం ఇవాళ మనకు స్టేట్కి గ్యాస్ ఎలికేషన్ చేపించిన ఇవాళ ఈ కోత తీరేది. కనీసం ఇవాళ పవర్ మేనేజ్మెంట్ని భ్రష్టు పట్టించిన ఈ అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత విధానాల వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా పూర్తి స్థాయిలో మరి అనేక రంగాలు, ఇటు ఎస్ఎస్ఐ యూనిట్స్ కానీ, పారిశ్రామిక రంగం కానీ పూర్తిగా కుంటుపడిపోయి, ఇటు వ్యవసాయ రంగంలో బోర్లు కాలిపోయి, మరి కనీసం రోజుకి విలేజెస్లో అయితే 4-5 గంటలు కూడా కరెంట్ ఉండే పరిస్థితి లేదు. దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టడం జరిగింది. కృష్ణా జిల్లాలో బినామీ పేర్లతో మద్యం దుకాణాలను దక్కించుకొని సిండికేట్లు నడుపుతున్న 2 అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వారిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. వీరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. కృష్ణా జిల్లాలో బినామీ పేర్లతో 1 కంటే ఎక్కువ మద్యం దుకాణాలు దక్కించుకుని భారీ సిండికేట్లు నడుపుతున్న వారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మచిలీపట్నం పరిసరాల్లో సిండికేటుగా పేరుగాంచిన ఉప్పాల రాంప్రసాద్, మాండ్ర సుబ్బారావులను ఈరోజు ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. వీరిలో రాంప్రసాద్కు మచిలీపట్నం పరిసరాల్లో 14 మద్యం షాపులు ఉండగా సుబ్బారావుకు కైకులూరు, ముదినేపల్లి పరిసరాల్లో 11 దుకాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వర్మీ కంపోస్ట్ ప్లాంట్లు ప్రైవేటు పరం కానున్నాయి. కార్పొరేషన్, ప్రజారోగ్య శాఖ అధికారులు ఇందుకు రహస్యంగా పావులు కదుపుతున్నారు. చెత్త విభజన ప్రక్రియను అడ్డుపెట్టుకుని తమ రహస్య అజెండాను అమలుపరచడానికి దాదాపుగా ముహూర్తం ఖరారైంది. డ్వాక్రా మహిళలకు చెత్త విభజనపై శిక్షణ ఇచ్చే పేరుతో విశాఖపట్నంకు చెందిన సంస్థకు వర్మీ ప్లాంట్లను సమర్పించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. నగరంలోని వర్మీ కంపోస్టు ప్లాంట్లను ప్రైవేటు పరం చేసేందుకు అధికారులు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ బ్యాంకు బృందం సహా ఎన్నో అధ్యయన బృందాల ప్రశంసలు అందుకున్న మన ప్లాంట్లను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ప్లాంట్లను సొంతంగా నిర్ణయించగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ కొందరి స్వార్థ ప్రయోజనాలకు లోబడి అధికారులు అడ్డగోలు నిర్ణయాలకు తెరతీశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకంలో భాగంగా 5 ఏళ్ల కాలంలో కార్పొరేషన్కు 58.05 కోట్లు వచ్చాయి. ఈ పథకంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన ప్లాంట్లు చక్కగా ఉపయోగపడుతున్నాయి. నగరంలో మొత్తం 17 ప్లాంట్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 7 నడుస్తున్నాయి.
అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవానికి 4 మాత్రమే పనిచేస్తున్నాయి. నిజానికి దీని నిర్వహణకు నామమాత్రపు ఖర్చు మాత్రమే అవుతుంది. అంతేకాక వర్మీ కంపోస్టుకు మంచి డిమాండ్ ఉంది. దీంతో వర్మీ కంపోస్టు ప్లాంట్లను సిద్ధం చేసుకునేందుకు విశాఖపట్నానికి చెందిన ఒక ప్రైవేటు సంస్థ పైరువీలు సాగించింది. దీంతో ప్లాంట్లను ప్రైవేటు పరం చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో